ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనము దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాం. బైబిల్ పల్లవి పాడుకుందాం. భలే భలే మాట అందరికి వచ్చి పల్లవి పాడుకుందాం. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. 65వ కీర్తన 65 3-4 వచనాలు చదువుకుందాం. 65 కీర్తన అందరు కలిసి చదువుకుంటాం. 65 కీర్తన 3-4 వచనాలు కలిసి చదువుకుందాం. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనవి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. మేము తృప్తి పొందెదము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయములో కొన్ని మాటలు మనము చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31-32 వచనాలు చదువుకుందాం. ఇందువలననే కలిసి చదువుకుందాం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా వందనాలు. ఘనమైన నామమును బట్టి ఎంతో నిన్ను ఆరాధిస్తున్నాను. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను, ఏ మంచి లేనివాడనైనా నన్ను కూడా ప్రేమించే తండ్రి, నా దోషములు నేను భరింపజాలనవని సెలవిచ్చిన మాటను ఆధారము చేసుకొని దావీదే కాదు ప్రభువా, నా దోషములు కూడా భరింపజాలనవి. ఎందుకనగా అవి నా తల మీద కంటే ఎత్తుగా ఉన్నవి, నా తల మీద కంటే ఎత్తుగా ఉన్నవి. తండ్రి, నా దోషములు నన్ను దేవా తరుముతున్నవి. నా దోషములు నాపైనే నేరారోపణ చేయుచున్నవి. ఇలాంటి దోషముల ద్వారా నేను కూడా లోకములో తండ్రి ఎంతో నష్టపోయి దేవా నిత్య నరకానికి పాత్రుడుగా ఉన్న నన్ను ప్రేమించి నా కొరకై యేసుక్రీస్తు ప్రభువా లోకానికి వచ్చి నా దోషములు నా మీద మోపలేదు, కానీ నీవే నా దోషములన్నీ కూడా నీవు మోసుకొని నా నిమిత్తమై కల్వరి శిలువలో ప్రాయశ్చిత్తము చేసి దేవా నన్ను నాకు అడ్డు లేకుండా ఎత్తివేసి దేవా పరలోకములో నీతో కూడా నిత్యము కూర్చుండే గొప్ప
భాగ్యమును నాకు ఇచ్చిన ప్రభువా నీకు స్తోత్రాలు. ఎంత ఘనమైన కార్యము చేశావు, ఎంత అద్భుతమైన కార్యము చేశావు. ఆ భయంకరమైన నరకమును తప్పించి పరలోకములో నిత్యత్వములో నీతో కూడా ఉండే గొప్ప భాగ్యము నాకు ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు. ఎంత ఘనమైన కార్యం చేశావు, ఆరాధిస్తున్నాను. నేను కూడా నీ ప్రజలలో కలిసి నిన్ను ఎంతో కీర్తిస్తూ ఉన్నాను. ఎవ్వరి చేయని కార్యమును నా జీవితంలో చేసిన యేసుక్రీస్తు ప్రభువా, నిన్ను ఎంతో యథార్థముగా నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చావు. అందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. తిరిగి మా ప్రభువా, మరలా మేము మీ రక్తములో శరీరములో పాలు పొందవచ్చుండగా మీ ఆత్మతో నింపి నన్ను నీ దాసుడను కేవలము నీ మహిమ కొరకు వాడుకుంటానికి మీ లేఖనాల్లో ఉండి అనేకమైన ఆత్మీయమైన సత్యములో మా మేలు క్షేమము కోరి ఎక్కడ మేము అవిధేయులుగా బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తున్నామో స్పష్టంగా మాట్లాడిన మాటకు దీనులమై లోబడి నీతో సమాధానపడే మనసు నాకు నీ ప్రజలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, శత్రువుకి ఎక్కడ లేశమైన స్థానము లేకుండా చేసి ప్రభువా మీరే మహిమ తెచ్చుకోమని ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. చదివాము మనం భాగములో, ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్న తర్వాత సమాధానపడి ఆయన రక్తములో శరీరములో పాలు పొందాలి అని మనము 31వ వచనములో చదువుతూ వచ్చాం. అందుకే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. తీర్పు పొందకుండా ఉండాలి అంటే దేవుని వాక్యము చేత మనము విమర్శించబడాలి. ఎందుకనగా దేవుని వాక్యము అన్ని సమయాలలో మనతో మాట్లాడుతూనే ఉంటుంది. ఎక్కడున్నా మనమేమి చేస్తున్నా కానీ దేవుని మాటలు మనతో అన్ని వేళలా మాట్లాడుతూనే ఉంటాయి. అవును కదా? అన్ని సమయాలలో ఎక్కడ ఉన్నా ఏమి మాట్లాడబోతున్నా మన మనసులో ఏమున్నా కదా, మన మనసులో ఎలాంటి స్వభావం ఉన్నా అవన్నీ కూడా అన్ని సమయాలలో దేవుని వాక్యం మాట్లాడుతూనే ఉంటుంది. నీ మనసులో ఏంటి అలా ఉన్నావు? నీ మనసు ఏంటి బాధగా ఉంది? నీ మనసు ఏంటి దుఃఖంగా ఉంది? నీ మనసు ఏంటి గర్వముగా ఉన్నది కదా? అలాంటి సమయాల్లో దేవుని వాక్యము స్పష్టంగా అందరితో కూడా మాట్లాడుతుంది. ఆరాధించాలంటే భయం వేస్తుంది. చాలామంది ఆరాధన చేయలేకపోతే, ఎందుకంటే తలంపు మీరు సిద్ధపడి రాటల్లా మందిరానికి కదా. నేను కూడా కొన్నిసార్లు వాక్యము సమయం లేక సిద్ధపడిన సమయాలలో చెప్పలేను, తడిబిడి పడిపోతాను. ఏమి చెప్పాలో అర్థం కాదు. ఇది వాస్తవమైన సత్యం. ప్రశాంతంగా ప్రార్థన పూర్వకంగా మోకాళ్ళపై వాక్యము సిద్ధపడిన దినాన ధైర్యం ఇస్తాడు, వాక్కు శక్తినిస్తాడు దేవుడు. ఆయన స్పష్టంగా మాట్లాడతాడు. కాబట్టి ఎందుకు నీవు ఆరాధన చేయకుండా ఉంటున్నావంటే సిద్ధపాటు లేదు. సిద్ధపడి రావటం వల్ల ఆల్రెడీ ప్రేయర్ అంటే ఒక అక్క అంటుంది, దోమలు కుడతాయి అంట. ఉదయకాలం ఫోన్ చేస్తే ఒక అక్క అంటుంది, దోమలు కుడతాయి. మనం పాడిన పాట ఏంటి? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకములో మీకు ఫలము దొరుకుతుంది. ఇంత స్పష్టంగా దేవుని వాక్యము సెలవిస్తుంటే నిద్ర దోమలు కుడతాయా?
కదా. నిద్ర వస్తుందంట, దోమలు కొడతాయంట. ఇంకేం ప్రార్థన చేస్తావు నువ్వు? ఇంకేం ఆత్మీయంగా ఎదుగుతావు? ఇంకేమి నీ కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకుంటావు? అందుకే మన జీవితాలు ఎలా ఉంటున్నాయంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగానే ఉంటున్నవి. కానీ ఆత్మీయంగా మనం ఎదగటం లేదు, మన కుటుంబాలు ఎదగటం లేదు, మన సంఘము కూడా ఎదగకుండా పోతానికి కారణం ఏంటంటే సిద్ధపాటు లేదు. అందుకే మనం చదువుతూ వచ్చాము, దేవుని వాక్యములో మనం చదువుతూ వచ్చాము. 65వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 65వ కీర్తన 4వ వచనములో, నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరుచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. ఎక్కడ తృప్తి అంటే దేవుని మందిరములో తప్ప ఎక్కడ కూడా మనిషికి తృప్తి లేదు. ఎన్నో చూస్తున్నాము కళ్ళతో, తృప్తి లేదు కళ్ళకు. మన కనులతో ఎన్నెన్నో చూస్తున్నాం పుట్టిన దగ్గర నుండి. ఇప్పటి వరకు తృప్తి లేదు. ఇంకా చూడాలి, ఏదైనా క్రొత్త సంగతి చూడాలి, ఇంకేముందో చూడాలి అని ఆశే, కానీ కన్నుకు తృప్తి లేదు. వింటున్నాము చెవులతో పుట్టిన దగ్గర నుండి. ఇప్పటి వరకు ఉన్న తలంపు ఏంటంటే చెవులు ఇంతకాలం వింటున్నాం, తృప్తి లేదు. చెవులకు కూడా తృప్తి లేదు, ఇంకా వినాలి, ఇంకేమేమో వినాలని ఆశ పడుతుంది, కానీ తృప్తి లేదు. అందుకే ఎక్కడ తృప్తి అంటే దేవుని మందిరములోనే తృప్తిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. దేవుని మందిరములోని నిద్ర వస్తుంది కదా. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు రాగానే నిద్రపోతారు. ఎందుకు? ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. పాటలు, వాయిద్యాలు ఇవన్నీ కూడా ఇంపుగా ఉండి ఏమొస్తుందంటే నిద్ర. ఎప్పుడు నిద్ర పట్టని వారికి ఇక్కడే నిద్ర వచ్చింది కదా. ఎప్పుడు నిద్ర రాని వాళ్లకు ఇక్కడికి వస్తేనే నిద్ర. కొందరు అందుకే వస్తారు కూడా. అందుకే కొంతమంది వస్తారు, ఏమయ్యా వచ్చిన దగ్గర నుండి నిద్రపోతున్నావంటే ఆయన అన్నాడంట, ఇంటికాడ నిద్ర పట్టదండి నాకు, ఇక్కడికి వస్తేనే నిద్ర, అందుకు వస్తున్నా. అందుకొరకై భక్తుడు అంటున్నాడు, దావీదు నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. అందుకే తాను దేవుని మందిరమును ప్రేమించాడు. దావీదు దేనిని ప్రేమించాడంటే దేవుని మందిరాన్ని ప్రేమించాడు. తనకున్నటువంటి పదవి కానీ, తనకున్న హోదా కానీ, తనకున్న గొప్పతనము కానీ, తనకున్న సైన్యము కానీ, తనకున్న భార్యలు పిల్లలు కానీ, వారి గురించి ఏమీ కూడా దావీదు ఆలోచించలేదు. కానీ దావీదు ఆలోచన అంతా ఏంటంటే దేవుని మందిరం, అక్కడే నేను నివాసం చేస్తాను. ఎంతకాలం అంట? చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తాను. 23వ కీర్తన 6వ వచనం కదా. చిరకాలం, ఒక దినము కాదు, 2 దినాలు కాదు, చిరకాలం. అన్ని సమయాలలో కూడా నేను ఎక్కడ నివాసం చేస్తానంటే నా దేవుని మందిరములోనే నివాసం చేస్తాను. 27వ కీర్తన అంటాడు 5వ వచనం 4వ వచనములు, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను కదా. దేవుని మందిరం అంటే అంత మక్కువ దావీదుకు. మనకు దేవుని మందిరం అంటే కష్టం. దోమలు కొడతాయి రాత్రి వేళ కదా, దోమలు కొడతాయి, నిద్ర ఉండదు. ఎంత కష్టమో చూడు. రోగం వస్తే, ఏదైనా రోగం వస్తుంది అనుకో, అప్పుడు
అది ఎంత కష్టం. కాబట్టి దేవుని కార్యాలంటే భయము, కష్టము. అయితే దావీదు అవి లెక్క చేయలే. సింహాసనాన్ని కూడా విడిచాడు. ఆ సింహాసనాన్ని కూడా లక్ష్య పెట్టలేదు. కానీ దావీదు దేవుని మందిరమును లక్ష్య పెట్టాడు. కాబట్టి 4వ వచనంలో ఏమన్నాడు? నీ ఆవరణములో, మందిరములో కూడా కాదంట, ఆవరణములో. ఆవరణం అంటే బయట. ఇంకో మాట అంటారు కొరహు కుమారులు 84వ కీర్తన. కొరహు కుమారులు 84వ కీర్తన అంటారు. మొదటి 84వ కీర్తనలు అంటారు. చదువుకున్న మాటను కూడా. కీర్తన 84 చదవండి ఆ మాటను. చూడండి, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేస్తుందంట. 10వ వచనం, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్ఠ. ఒక్క దినము గడిపితే 1000 దినాలు. ఒక్క దినం పోతే 1000 దినాలు పోయినట్లే. ఎన్ని దినాలు పోయాయో మనకు, ఎన్ని దినాలు మానివేశామో మందిరం. ఆలోచించు, నీవు ఆలోచించు. ఎన్ని దినాలు ఆదివారాలు మానేశామో, ఎన్ని దినాలు ఆరాధన చేయకుండా వచ్చి తిరిగి వెళ్ళామో ఆలోచించు. అందుకన్నాడు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. తర్వాత, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టం. కొరహు కుమారులు అన్నారు, ద్వారము దగ్గర ఉండటమే నాకు ఇష్టం. ద్వారము దగ్గర ఏముంటాయి చెప్పండి? చెప్పులు. ఆ చెప్పు వలె ఉంటా నేను. ఆ చెప్పులాగా నేను అక్కడే ఉంటా. ద్వారము దగ్గర ఉండటమే నాకు ఇష్టం. చెప్పు వలె ఉంటా, లోపల కూడా కాదు. అందుకని దేవుని మందిరమును దావీదు ప్రేమించాడు. దేవుని మందిర ఆవరణములో ఉండాలని కొరహు కుమారులు కూడా ప్రేమించారు. మనకి ఎలా ఉంటుందో మనము ఆలోచించాలి. మనకు దేవుని మందిరం అంటే ఎంత మక్కువ ఉంటుందో మనం ఆలోచిస్తే మనకే మన స్థితి మనకు తెలిసింది. ఎవరు చెప్పక్కర్లా. నీవు అలా ఉన్నావు అక్క అనవలసిన పని లేదు. నీవు ఇలా ఉన్నావు అన్నా అనవలసిన పని లేదు. ఎవరంటారు? నా చదివాం, దోషములే తరుముతున్నాయంట. మన దోషాలే మన తరిమి వేస్తున్నాయి. కాబట్టి మనలో ఉన్నటువంటి తలంపులే మనలను తరిమి వేస్తాయి. అందుకే ప్రియులారా, దావీదు యొక్క జీవిత విధానాలు మనం చూస్తుంటే అంటున్నాడు కదా, నీ మందిరములో నివసించుట నాకు ఎంతో ఇష్టం. కాబట్టి కొన్ని తలంపులు మనం చూద్దాం, సమయం ఉన్న కొలది. దేవుని వాక్యములో దావీదు ఎంత ఆశ కలిగి ఉన్నాడో, దేవుని మందిరం అంటే ఎంత మక్కువగా ఉన్నాడో. కీర్తన 122వ కీర్తనలో కొన్ని మాటలు మనము ధ్యానిస్తాం. 122వ కీర్తన మొదటి వచనం, యెహోవా మందిరమునకు వెళ్ళెదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చూసారా, జనులంతా వచ్చి యెహోవా మందిరమునకు వెళ్ళెదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషపడ్డాడంట దావీదు. దేవుని మందిరములోనికి వెళ్ళాలి. యాత్రా కీర్తనలు అంటున్నాడు కదా, యెహోవా మందిరమునకు వెళ్ళెదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన
పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. చూసారా, యెరూషలేములో ఉన్న మందిరమును గురించి దావీదు ధ్యానము చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి సంగతులను బట్టి తాను సంతోషపడుతున్నాడు. ఎందుకు సంతోషించాడంటే దేవుని మందిరములో ఏమున్నవో వాటిని ధ్యానిస్తూ వచ్చాడు. ఆ ధ్యానములో తాను సంతోషపడ్డాడు. అందుకని ఒక్కొక్క వచనం మనం చదువుకుంటే దేవుని మందిరములో ఎలాంటి అద్భుతమైన కార్యాలు ఉన్నవో ప్రతి వచనములో కూడా మనకు ఎంతో తేటగా మనకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఈ సందర్భంలో మనము అన్నీ కూడా ధ్యానము చేయలేము. ఓ మాట మనం చదువుకుందాం. 6-7 వచనాలు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాక అని నేనంటాను. దావీదు నేనంటాను. దావీదుకున్న లక్షణం అంటున్నాడు, నా సహోదరుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. సహోదరులలో ఏంటంట? సహవాసం. ఈ సహోదరులలో సహవాసం అనేది సంఘములో మనం నేర్చుకునే ఆత్మీయమైన పాఠము. సంఘములో సమాధానం, సహోదరుల్లో సమాధానం, సంఘములో సమాధానం, మందిరములో సమాధానం, కుటుంబములో సమాధానం. అన్ని చోట్ల సమాధానమే కలిగి ఉండాలి. అందుకొరకే సహోదరులలో సమాధానం అంటున్నాడంటే, ప్రియులారా, సంఘములో కూడా సమాధానము కలిగి ఉండాలి. సమాధానము కలిగి ఉండాలంటే ఏం చేయాలి? బైబిల్లోని మనకు అన్ని సత్యాలు నేర్పిస్తాయి. బైబిల్ మనకి ఎంతో తేటగా, నిద్రబాబా ఆ వైపు చూడండి. బైబిల్లో మన ప్రతి మాటకు కూడా ఏముందంటే అర్థాలు ఉన్నాయి. ప్రతి మాటకు మనకు బైబిల్లోనే సత్యాలు దొరుకుతాయి. అందుకొరకు సంఘము సమాధానముగా ఉండాలి అంటే బైబిల్లో కొన్ని తలంపులు సమయం ఉన్న కొలది చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం. అలాగే పరిశుద్ధుల సంఘం అన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదంట. ఎవరైనా సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు అంటే మనం ఏమి నేర్చుకోవాలి? ఏం చెప్పండి? సంఘములలో ఏముంటుంది? అల్లరి ఉంటుంది. ఆయన సమాధానకర్త కదా. యెషయా గ్రంథం 9:6 వచనంలో ఏలయనగా మనకు కుమారుడు పుట్టెను. చదవండి అమ్మా, చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజము మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఎవరంట? సమాధానమునకే కర్త, సృష్టికర్త, విశ్వాసమునకు కర్త కదా.
అన్నిటికీ కర్త ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి ఆయన సమాధాన కర్త కాబట్టి సంఘములలో ఏముండాలంటే సమాధానం ఉండాలి, కానీ అల్లరికి మాత్రం ఆయన కర్త కాడు. దినాల్లో ఎక్కడ చూచినా కానీ ఏమి సంభవిస్తున్నాయంటే అల్లరులు అధికమైపోతున్నాయి. పౌలు గారు ఎప్పుడో క్రీస్తు శకం 60 ప్రాంతంలో 64 ప్రాంతంలో రాసినటువంటి లేఖనాలు, ఈ లేఖనాల్లో జరగబోతున్న సంగతులు పౌలు గారు ఆత్మచేత గ్రహించి ఏమంటున్నాడంటే కొరింథీలో ఉన్న సంఘముతో, మళ్ళా మనం ఇంకా పైన చదువుకుందాం. చూడండి 31 కూడా చదువుకుందాం. అందరూ నేర్చుకొనున్నట్లును అందరూ హెచ్చరిక పొందునట్లును మీరందరూ ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును, మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవంట. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. దినాల్లో స్వాధీనము లేకుండా ప్రవర్తిస్తున్నారు, ఆత్మ వచ్చినదని కదా. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవంటున్నాడు పౌలు గారు. మరి దినాల్లో చేస్తున్న బోధలు ఎలా ఉన్నవంటే ఆత్మలు స్వాధీనము లేకుండా ప్రవర్తిస్తున్నారు. చూస్తున్నాం కదా మనం. అందుకొరకై ఆ స్వాధీనము లేకుండా ప్రవర్తిస్తున్నారు కాబట్టి సంఘములలో సమాధానం లేక ఏమొస్తున్నాయంట? అల్లరులు, ప్రతి నీచ కార్యములు అంటారు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినదు కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉంటుందంట కదా. ఎందుకు సంఘములలో అల్లరి కలగటానికి కారణమంటే భూ సంబంధమైన జ్ఞానము చేత, దయ్యముల ఆత్మచేత, సంఘములలో దయ్యముల ఆత్మచేత స్వాధీనము లేక ఇచ్చలవిడిగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారో అందు నిమిత్తమై ఏమొస్తుందంటే సంఘములలో అల్లరులు జరుగుతున్నాయి. అందుకే పౌలు గారు అన్నాడు, ఆయన సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదు. ప్రియులారా, కాబట్టి మనం సంఘములో ఎలా ఉండాలంటే సమాధానకరముగా ఉండాలి. అంటే అన్ని పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో సంఘములో విధేయత కలిగి ఉండాలి. కుటుంబములో సమాధానంగా అందరూ ఉండాలంటే, కుటుంబములో సమాధానము కలిగి అందరూ ఉంటేనే ఆ కుటుంబము సమాధానంతో సాగిపోతుంది. కానీ ఈ దినాలు కుటుంబాల్లో ఎందుకు అల్లర్లు లేస్తున్నాయంటే సమాధానము లేకపోవటం ద్వారా. సమాధానం లేకపోవటం అంటే యేసు ప్రభు లేడు. యేసు క్రీస్తు ప్రభు సమాధానకర్త కాబట్టి, ఆ సమాధానకర్త లేడు కాబట్టి ఏమొస్తుందంటే అల్లరులు అధికమైపోతున్నాయి కుటుంబాల్లో. సమాధానం ఉంటల్లా ఒకరికొకరికి పొసుగటముల తల్లిదండ్రులకు కుమారులకు కుమార్తెలకు ఇలా పొసగకుండా పోతానికి కారణం ఏంటంటే సమాధానకర్త అయిన దేవుడు లేడు కాబట్టి ఆ కుటుంబాల్లో ఏమొస్తుందంటే అల్లరులు ప్రారంభమవుతున్నాయి. సంఘములో కూడా సమాధానకర్త,
సమాధానానికి కర్త కాబట్టి ఆ సమాధానమైన కార్యాలు లేకపోవడం వల్ల ఏమొస్తుందంటే అల్లరులు అధికమైపోతున్నాయి. అంటే స్వనీతి, సొంత ఆలోచన, దయ్యముల జ్ఞానము మనలను దయ్యాల జ్ఞానము ప్రేరేపించి మనను గొప్పవానిగా చేస్తుంది. నీకంటే గొప్పవారు ఎవరున్నారు? నీ ఇంటిలో నీవే కదా గొప్పవాడివి. వాళ్ళంతా మాట్లాడతారేంటి? గొడవలు కదా. నీ మాట అందరూ వినాలి. వాళ్ళు మాట్లాడతారేంటి? వాళ్ళదేముంది? ఇలా ప్రేరేపిస్తుంది హృదయములో. ఆ తర్వాత ఏమొస్తుంది? నిజమే, నేనే మీరేంటి మాట్లాడతారు? ఆగండి. గొడవలు. సంఘాల్లో కూడా అంతే. నేను మాట్లాడాలి, నేనే అధికారం నాదే. దానివల్ల ఏమొస్తుంది? సంఘాలలో అల్లరలు. కాబట్టి ప్రియులరా, ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే దయ్యముల జ్ఞానము. నిద్రపోవాకండి. ఎందుకు కళ్ళు మూసుకుంటారు? ఒక ఆయన కళ్ళు మూసుకుని కూడా వింటాను అంటున్నాడు. కళ్ళు మూసుకుని ఏం వింటాను? కళ్ళు మూసుకుంటే చెవులు మూతలు పడతాయి. కాబట్టి ప్రియులరా, మన కోసమే, మనందరి కోసమే, నా కోసము, మీ కోసము, అందరి కోసమే దేవుని వాక్యం. సేవకులని ప్రత్యేకత లేదు, విశ్వాసాన్ని ప్రత్యేకత లేదు. అందరికీ దేవుని వాక్యము దేవుడే గర్దిస్తాడు. సేవకులైనా, పెద్దవాళ్ళైనా, పెద్ద సేవకులైనా, చిన్న సేవకు ఎవరైనా కానీ దేవుని వాక్యము అందరినీ కూడా గర్దిస్తుంది, బుద్ధి చెబుతుంది. ఆ గర్దించి బుద్ధి చెప్పినప్పుడు లోబడితే ధన్యుడవుతాడు. లోబడకుండా కఠినం చేసుకుంటే తన జీవితమే నష్టపోతాడు. అంతా మనలోనే ఉన్నది, మన తీర్మానములోనే ఉన్నది. కాబట్టి మనం చూస్తూ వచ్చాం. చూడండి, మొదటి తలంపు ఏంటంటే మనం చదువుతూ వచ్చాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం మళ్ళా చదువుకుందాం. అలాగే సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్తగా. అల్లర్లు వస్తున్నాయంటే సమాధానము లేనట్లు. దినాల్లో సంఘాలలో ఎందుకు అల్లర్లు వస్తున్నాయంటే సమాధానాన్ని ప్రక్కన పెట్టేశారు. స్వనీతిని ఆధారం చేసుకుంటున్నారు. సొంత తలంపులతో, దయ్యముల జ్ఞానముతో, దయ్యముల ఆత్మతో నింపబడుతున్నారు. కాబట్టి ఆ దయ్యము జ్ఞానము ఏమి రేపిద్దంటే మనలో నీవు గొప్పవాడు, నీవే గొప్ప ఇలా రేపి సంఘాలలో కలవరాలు వస్తున్నాయంటే దానికి ఎవరు బాధ్యులంటే మనమే. సమాధానము లేకుండా ఒకవేళ నా తలంపు, ఒకవేళ నీలో కానీ నాలో కానీ ఏదైనా ఒక గొప్ప వ్యక్తిని కావాలనే తలంపు వస్తే అది దేవుని తలంపు కాదు, అది దేవుని తలంపు కాదు, దయ్యముల తలంపు. అది దయ్యముల ఆలోచన. అది దయ్యం ఆలోచన గొప్పవానిగా ఉండాలని. దేవుని ఆలోచన తగ్గించుకో, నువ్వు తగ్గించుకో, దీనుడవవు. చెడ్డ మాటలు పలికిన, నిందలు వేసిన, అవమానము కలిగిన తగ్గించుకో. ఒక దినాన హెచ్చించబడతావు, ఒక దినాన గొప్పవాడిగా ఉంటావు, ఒక దినాన నాతో కూర్చుంటావు పరలోకములో. అంతేకాని ఏదో నేను గొప్పవాడిని కావాలంటే అది మన జీవితానికే పతనాన్ని తెస్తుందనే సంగతి మర్చిపోయి మనము ఏం చేస్తామంటే నేనే గొప్పవాడిని అనుకుంటాం. కాబట్టి ప్రియుల మొదటి తలంపు ఏంటంటే సంఘములు ఏముండాలంటే సమాధానం ఉండాలి, కానీ అల్లరికి కర్త కాదు మన దేవుడు. ఆయన అల్లరి జరిగే చోట ఎక్కడ కూడా ఉండడు కదా. అల్లరి జరిగే స్థలాల్లో మన దేవుడు ఎన్నడూ కూడా ఉండువాడు కాదు. ఇంకొక తలంపు చెప్పి ముగిస్తాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీ పత్రిక 2, కొరింథీయులకు రాసిన పత్రిక
13వ అధ్యాయము మనం కొన్ని మాటలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చూడండి. పౌలు గారు అంటున్నారు, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనసు గలవారయుండుడి, సమాధానం కదా, ప్రతి మాటలో కూడా సమాధానము కలిగియుండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు కదా. దేవుడు మనకు తోడై ఉండాలి అంటే ఏ దేవుడు అంటే ఆయన సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడై ఉండునంటే, ఆయన మనకు తోడై ఉండాలంటే పైనున్న విషయాలన్నీ కూడా మనలో కార్యం చేయాలి. పైన ఏమున్నవి ఇంకా చదువుకున్న 10వ వచనం కూడా, కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరచకుండునట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు మీకు వస్తున్నా నేను మీ దగ్గరకు. ఎందుకని? మిమ్మల్ని పడగొట్టాలని కాదు, మీ మేలు కోరి క్షేమము కోరి పడబోతున్న మిమ్మల్ని కట్టడానికే వస్తున్నా కానీ పడగొట్టడానికి కాదు. పౌలు గారు దేవుని వాక్యము చేత కట్టేవాడే కానీ ఎక్కడ కూడా ఆయన సంఘాలు పడగొట్టేవాడు కాదు. ఎందుకంటే ఆయన దేవుని ఆత్మ చేత అనేకులను ఆత్మీయంగా కన్నాడు కాబట్టి, ఆ సంఘములు ఆత్మీయంగా కట్టాడు కాబట్టి, ఆ ఆత్మీయమైన భారము కొద్దీ ఒక మాట అంటాడు 11వ అధ్యాయంలో 1 కొరింథీ, అన్నిటికంటే కూడంట సంఘముల గురించిన చింత అధికమైపోయినదంట పౌలు గారికి కదా. సంఘాలు నాకు వచ్చే బాధలు కానీ కష్టాలు ఇబ్బందులు అనేకమైనవి ఎన్ని వచ్చినా కానీ నాకు భయం లేదు. కానీ ఎందుకంటే సంఘముల గురించిన భారం అధికమైపోతుందంట. ఆ మాట చూడండి. 2 కొరింథీ 11వ అధ్యాయము చదువుకుందాం. 2 కొరింథీ 11వ అధ్యాయము 26 నుంచి చదువుకుంటే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. చూడండి, అందరు బైబిల్ ముగిస్తాను. అనేక పర్యాయములు పౌలు గారి యొక్క బాధల ఆపదలు చూడండి. ప్రయాణములలోను, నదులలోనైనా ఆపదలలోను, దొంగల వలనైనా ఆపదలలోను, నా స్వజనుల వలనైనా ఆపదలలోను, అన్యజనుల వలనైనా ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదల్లోను. ఇంకెవరంట? కపట సహోదరులు. ఎవరంట? ఆ దినాల్లోనే ఉన్నారు. ఎవరంట వాళ్ళు? కపట సహోదరులు. కపటం అంటే అర్థం ఏంటి? ఇక్కడొక మాట, అక్కడొక మాట, నీ దగ్గర ఒక మాట, నా దగ్గర ఒక మాట. దీన్ని ఏమంటారు? కపటం. ఈ కపటమైన మాటలు ఎవరింటున్నారు? మనం వినము. అన్నీ వినేది ఎవరు? దేవుడు అన్నీ వింటాడు, అన్నీ చూస్తాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు కదా, ఓ మాట అన్నాడు కదా, ఏమన్నాడు? కపట ఇన్ని ఆపదలు, తర్వాత కపట ఆపదలలో ఉంటేని, తర్వాత ప్రయాసములలోను, కష్టములతోనూ, తరచుగా జాగాణముతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతో ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవంట. తిమోతిని అంటాడు, ఒక్కొక్క మాట చెబుతా భక్సింగ్ గారిని గురించి, ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే కదా, ఇంకెన్నో సంగతులు ఉన్నాయి చెప్పాలంటే, సమయం లేదంటాడు. కాబట్టి ఈ సందర్భంలో అంటున్నాడు పౌలు గారు, ఎన్నో సంగతులు ఉన్నవి కానీ, అనేకం ఉన్నవి కానీ, ఇవన్నీ కాక 28
ఇవన్నీ గాక సంఘములన్నిటిని గూర్చిన చింత కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. చూసారా, సంఘాలు గురించిన భారం. ఎన్ని ఆపదలైనా లెక్కలే, ఎన్ని కష్టములైనా ఉపవాసమైనా లక్ష్య పెట్టలేదు. కానీ పౌలు గారికి ఉన్న భారం ఏంటంటే సంఘముల గురించిన చింత కలిగిన వాడు. నా తలంపు వస్తూ ఉంటుంది, ఆ సంఘముల కోసం ఎంత కన్నీరు కార్చాడో, ఎంత వేదన అనుభవించాడో కదా, ఎంత వేదన, ఎంత బాధతో ఆ సంఘాలు కట్టాడో ఆత్మలు. ఆ ఆత్మలు నష్టపోకూడదనే భారం. అందుకే అన్నిటికంటే కూడా ఏదంట, సంఘములను గురించిన చింత, ఈ భారము దినదినము అధికమైపోతుందండి. కాబట్టి ప్రియులారా, అందుకే అన్నాడు 11వ అధ్యాయములో 13 అన్నాడు. ఏమన్నాడంటే 13వ అధ్యాయము 10వ వచనములో, అధికారము చొప్పున కాఠిన్యము కనుపరచకుండునట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు మీకు వ్రాస్తున్నాను. మీరు సరిగా ఉండండి, నేను వస్తున్నాను. సరిగా ఉండాలనే మాట 11లో చెబుతున్నాడు. మీరు ఎలా ఉండాలి? ఒకవేళ నాకు బాధ కలిగించేటట్లు చేస్తారా? అలా ఉండవద్దు. అందుకే నేను ముందు రాస్తున్నాను. ఏమి రాశాడు? తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయ్యుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనసు గలవారయ్యుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములు కర్తయగు దేవుడు అప్పుడు మీకు తోడుగా ఉంటాడు కదా. ఇవన్నీ కూడా కలిగి ఉంటే అప్పుడు దేవుడు తోడుంటాడు సంఘములో. ఇది నాలో మనకు చెప్తున్నాడు. పౌలు గారు నేను వస్తున్నాను అన్నాడు కొరింథీ సంఘములో ఉన్న వారికి. ఈ దినాల్లో పరలోకపు పౌలు గారైన ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు మధ్యాకాశానికి. ఆయన రాబోతున్నటువంటి సందర్భములో మనం ఎలా ఉండాలంటే ఈ అనుభవాన్ని కలిగి ఉంటే ఆయన వచ్చి కడబూర ఊదగానే ఆయనతో కూడా ఎత్తబడటానికి, ఆయనతో కూడా నిత్యత్వములో పరలోకములో ఉండాలంటే మనము కూడా ఈ అనుభవాలు కలిగి ఉండాలి. కేవలం ఇది పౌలు గారు తన రాక గురించి కాదు, ఆత్మపూర్ణుడై ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి పలికిన మాటలు ఇవి. అందుకన్నాడు ఎలా ఉండాలంటే, తుదకు సహోదరులారా సంతోషించుడి, ఆత్మ సంపూర్ణులయ్యుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనసు గలవారయ్యుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములు కర్తయగు దేవుడు, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడు. 2 తలంపులు చూసాం. సంఘములలో ఉన్నటువంటి సంఘములు ఎలా ఉండాలనే దానిని 2 తలంపులు మనం చూస్తూ వచ్చాం. ఒకటి, దేవుడు అల్లరికి కర్త కాదు. రెండవది, సంఘములో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలంటే 11వ వచనమంతా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ తలంపులతో సమయం లేదు కనుక ఈ తలంపులతో మన ఆత్మీయ జీవితాలు పరీక్షించుకుందాం. ఆయన అల్లరికి కర్త కాదు, సమాధానకర్త. సంఘములో, కుటుంబములో, ముఖ్యంగా మన హృదయములో కూడా సమాధానం. మన హృదయములో అల్లరి ఉండకూడదు. అల్లరి అంటే దేవునికి ఇష్టము లేని కార్యాలు, ఇష్టము లేని తలంపులు, ఇష్టము లేని బతుకుతాం, భూమి మీద జీవిస్తాం. కానీ లోపల అల్లరి ఉంటుంది, లోపల బాధ ఉంటుంది, లోపల లోకం ఉంటుంది. హృదయంలో బాగుంటాం పైకి, అది దేవుడు చూస్తాడు. అందుకే మనమన్ని వేళలా ప్రభు రాకడ సమీపంగా ఉన్న దినాలలో
ఆయనతో మనము సమాధానముగా ఉండాలంటే సమాధానకర్త మన హృదయములో ఉండాలి, సంఘములో ఉండాలి, కుటుంబములో ఉండాలి, వ్యక్తిగతంగా ఉండాలి. అప్పుడే మనకు నిత్యము సంతోషం. ఒక్క నిమిషం మౌనంగా మనసులో మన హృదయాలు పరీక్షించుకుందాం. ఎలా ఉన్నాము ఆత్మీయంగా ఏ విషయాలు మన సాక్షి మాట్లాడుతుందో వెంటనే క్షమాపణ కోరు. ప్రభువా క్షమించు, నా మనస్సాక్షి నా మీద ఇలా దోషారోపణ చేస్తుందయ్యా, నాలో అల్లరి ఉంటుంది, నాలో నిన్ను దుఃఖపెట్టే ఉన్నాయి, క్షమించు, ఈ రక్తముల శుద్ధి చేయి. వెంటనే క్షమిస్తా, ఆలస్యం చేయడు. ప్రకటనలో ఎప్పటి వలె ఈరోజు 7 గంటలకు సువార్త కూడుకుంటుంది. రండి అందరూ. తర్వాత మంగళవారం రాత్రి 7 గంటలకు సంఘ ప్రార్థన ఉంటుంది. 9 గంటలకు ముగిస్తాం. బుధవారం వరకు అనుందా కూడిక? సరే, గురువారం బైబిల్ స్టడీ ఉంటుంది. శుక్రవారము స్త్రీల కూడుకుంటుంది పగలే. బైబిల్ స్టడీ రాత్రి 7 గంటల నుండి 8:30 వరకు. శుక్రవారం నాడు స్త్రీల కూడిక ఉదయం 10 గంటల నుండి 12:30 ప్రాంతం వరకు ఉంటారు. తర్వాత శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంది. 9:30 నుండి దరిదాపు 12:30 1 గంట వరకు జరుగుతుంది. ఆ రోజన్నా రాని చాలామంది రాలేకపోతున్నారు. ఇవి ప్రకటనలు. ఇంకా మీకేమైనా ప్రార్థన కలిగి ఉంటే మాకు చెప్పండి. వాటి కోసం మేము కూడా మా సొంత ప్రార్థనలో ప్రార్థించేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి ప్రకటనలు.